తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక ఇఫ్తార్ విందును అడ్డుకోవటం మైనార్టీలను కించపరచడమేనని కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అన్నారు. తాడిపత్రిలో పరిస్థితుల గురించి ఆయన జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వైసీపీ కౌన్సిలర్ ఫయాజ్ బాషా ఇఫ్తార్ విందు ఇస్తే జేసీ కంటే సమస్య ఏంటి అని ప్రశ్నించారు. ఫయాజ్ బాషా ఇంటిపై దాడి చేయడమే కాకుండా ఆయనపై కేసులు పెట్టడం చాలా దుర్మార్గమన్నారు. ఆయన్ని తాడిపత్రిలోకి రానివ్వకుండా హెచ్చరించడం చాలా దుర్మార్గమన్నారు. ఫయాజ్ బాషాకు పోలీసులు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. వినుకొండలో రసీద్ను చంపిన విధంగా మరోసారి ఎలాంటి సంఘటనలు జరగకుండా చూడాలన్నారు. శాంతి భద్రతలను కాపాడటం పోలీసుల బాధ్యతని, కానీ తాడిపత్రిలో మాత్రం జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పినట్టుగా నడుచుకుంటున్నారని ధ్వజమెత్తారు. అందరికీ నమస్కారం, అస్సలాము అలైకుం. ఈరోజు అనంతపూర్ జిల్లా ఎస్పీ గారితో కలవడం జరిగింది. మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తాడిపత్రిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫయాజ్ బాషా గారి పైన ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే దౌర్జన్యం చేస్తున్నారో అది అధికారుల దృష్టికి తీసుకురావడానికి ప్రత్యేకంగా ఈ బృందం రావడం జరిగింది. మీ అందరి ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ చెప్పేది ఒకటే, మైనార్టీలు రంజాన్ నెలలో ఉపవాస దీక్షలు ఉంటారు, జకాత్ ఇస్తారు, ఇఫ్తార్ ఇస్తారు. ఎవరైతే బీద వాళ్ళు ఉంటారో పేదవాళ్ళు ఉంటారో వాళ్లకు డబ్బుతో సాయం చేస్తారు, వాళ్లకు బట్టలు ఇస్తారు. ఇది ఒక ప్రతి ముస్లిం చేసే కార్యక్రమం. అతని శక్తి ఎంత ఉంటే అంత. 10 మందికి పెట్టగలిగితే 10 మందికి పెడతాడు, 10,000 మందికి పెట్టగలిగితే 10,000 మందికి పెడతాడు. అది మా రిలీజియస్ బిలీఫ్ సిస్టంలో ఉంది, మా ఆచరణలో ఉంది. అదే పని ఫయాజ్ బాషా గారు ఒక ముస్లింగా ఇఫ్తార్ విందు పెడతాను, అక్కడ ఉండే బీద వాళ్లకు పేదవాళ్లకు ఈ రోజు నుంచి కాదు, వాళ్ళ నాయన కాలం నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. ఇఫ్తార్ విందు ఇవ్వడం కానీ, అక్కడ ఉన్న పేదవాళ్లకు బట్టలు ఇవ్వడం కానీ, లేదంటే డబ్బుతో ఆర్థికంగా వాళ్ళని ఆదుకోవడం కానీ. అది ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ముస్లింలు రంజాన్ నెలలో నాకు నువ్వు నచ్చలేదు, నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నావు కాబట్టి నువ్వు ఇది చేయకూడదు అని చెప్పి హుకుం జారీ చేయడం అనేది మా ముస్లిం సమాజానికి కించపరిచినట్టు అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. నేను తెలుగుదేశం నాయకులకి చెప్తున్నది ఒకటే, మీరు ఏదైనా ఎదుర్కొనేది ఉంటే రాజకీయాన్ని రాజకీయంగా ఎదుర్కోవాలి, కానీ మీరు రాజకీయ ముసుగులో కక్ష సాధింపు చర్యలు తీసుకోకూడదు, వ్యక్తిగతంగా వాళ్ళ జోలికి పోకూడదు. కావాల్సుకని ఉద్దేశపూర్వకంగా దగ్గరుండి మరి ఒక 100, 200, 300 మందికి మాప్గా తయారు చేసి వాళ్ళపైన అటాక్ చేసే విధంగా తేగకూడదు, భయప్రాంతాలకి గురి చేసే విధంగా అలాంటి సిచ్యువేషన్ని తేగకూడదు. మీరు చేయాల్సింది ఏమన్నా ఉంటే మా మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు చెప్పినట్టు, అంజద్ బాషా గారు చెప్పినట్టు, రాష్ట్రాభివృద్ధి కోసం పనిచేయండి, ప్రజల సంక్షేమం కోసం పనిచేయండి, ఏదన్నా మంచి చేయడానికి చేయండి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పేరు ప్రఖ్యాతని మట్టిలో కలిపే విధంగా ఇలాంటి దౌర్జన్యాలు చేస్తుంటే దానికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్, లోకల్గా ఉండే స్థానిక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండే ఎవరైతే ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ ఉండే ప్రజాప్రతినిధులకి ఇలా కోఆపరేట్ చేయడం అనేది మంచి విషయం కాదు. దీనిని ఇక్కడికే మేము ఎస్పీ గారికి చెప్పడం జరిగింది. ఇక్కడ మాకు ఎస్పీ గారు పూర్తిగా హామీ ఇవ్వడం జరిగింది. లేదంటే మేమందరం కూడా ఫయాజ్ బాషా గారికి కానీ ఫయాజ్ బాషా గారి కుటుంబ సభ్యులతో కూడా కలిసి పోవాలి అని చెప్పి తాడిపత్రిలో అనుకున్నాం. కానీ ఎస్పీ గారు మా అందరికీ హామీ ఇవ్వడం జరిగింది, ఫయాజ్ బాషా గారికి ప్రొటెక్షన్ ఇస్తారని చెప్పి. మేము ఒకటే చెప్తున్నాం, వినుకొండలో ఎలాగైతే రషీద్కు జరిగిందో దాని తర్వాత పరిణామాలు కూడా చూసినాం. అలాంటి సంఘటనలు జరగకూడదు. ఒకవేళ అలాంటి సంఘటనలు జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా జరిగితే కూడా అది రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం, అది రాష్ట్ర ప్రభుత్వానికే బాధ్యత అవుతుంది. అలాగే పోలీసు యంత్రాంగానికి కూడా ఖచ్చితంగా బాధ్యత అవుతుంది అని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను.